ట్రస్ట్ భవన్ లో టీడీపీ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాని ప్రకారం 14,564 మెగావాట్ మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే మొత్తము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిసి 6,531 మిలియన్ యూనిట్లు ఏపీ రాష్ట్రం వాడుకున్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం 8,022 మిలియన్ యూనిట్ల విద్యుత్తును వాడుకున్నది. అంటే 54% కంటే కూడా అధికంగా తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్తును కేటాయించడం జరిగింది. విద్యుత్ వినియోగించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని. అయితే ఇది మనకు సరిపోతుందా అంటే సరిపోదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా విద్యుత్ కొరత ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కోతలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా కేంద్రానికి వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి నిరంతరంగా 24 గంటల విద్యుత్ వాళ్ళ రాష్ట్రానికి గృహ అవసరాలకు ఇప్పించుకొని 200 మెగావాట్ల అదనపు విద్యుత్తును కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకున్నాడు చర్చల ద్వారా. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో ఎక్కడ విద్యుత్తు అమ్మకానికి ఉన్నా దాదాపుగా 900 మెగావాట్ల విద్యుత్తును 1,499 కోట్ల రూపాయలు కేటాయించి ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆదుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికాన్ని ఆదుకోవడానికి 15,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు 1,499 కోట్ల రూపాయలు కేటాయించి ఆ రాష్ట్ర ప్రజల కోసం విద్యుత్తును కొనుగోలు చేసిండు. మరి తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉంది, నిధులు ఉన్నాయి, కానీ ముఖ్యమంత్రికే చిత్తశుద్ధి లేదు. మొన్న గొప్పగా చెప్పుకున్నాడు, డాంబికంగా మాట్లాడిండు కేసీఆర్. 609 కోట్ల రూపాయలు పెట్టి నేను విద్యుత్ కొన్నాను. చంద్రబాబు నాయుడు గారు ₹5.73 యూనిట్ కొంటే ₹8.50 నువ్వు 609 కోట్లే ఖర్చు పెట్టినావు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, 12,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రానికి నువ్వు 609 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అదనపు విద్యుత్తు కొంటే 15,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 1,499 కోట్ల రూపాయలు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్తు కొనుగోలు చేసిండు. ఇక్కడ నీ అసమర్థత కనిపిస్తలేదా? నీ నిర్లక్ష్యం కనిపిస్తలేదా? నీ అవగాహన రాహిత్యం కనిపిస్తలేదా? ఈ రోజు తెలంగాణలో ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, సరఫరా సంస్థలకు అన్నిటి కూడా రిటైర్ అయిపోయిన అధికారులను నువ్వు పెట్టుకున్నావు. ఎందుకంటే నువ్వు ఏం చెప్తే అది వినడానికి, నువ్వు చెప్పిన దగ్గర సంతకం పెట్టడానికి ఈ రోజు 10 సంవత్సరాల కింద రిటైర్ అయిపోయిన అధికారులను తీసుకొచ్చి పెట్టుకున్నావు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో నిర్వర్తించాల్సిన విద్యుత్ శాఖను ఈ రోజు నువ్వు నిర్వీర్యం చేసినావు. శాఖకు మంత్రి దిక్కులేడు, నువ్వు సమీక్షించవు. సిపిడిఎల్కు రిజ్వీ అనే ఐఏఎస్ ఉంటే తొలగించి రిటైర్ అయిన అధికారిని పెట్టినావు. తెలంగాణ జెన్కోకు విజయానందన్ సీనియర్ ఐఏఎస్ ఉంటే అక్కడ 10 సంవత్సరాల క్రితం రిటైర్ అయిన అధికారిని పెట్టినావు. ట్రాన్స్కోకు నువ్వు చెప్తే వినలేదని చెప్పి సురేష్ చంద్ర అనే అధికారిని ఉన్న బలంగా బదిలీ చేస్తే ట్రాన్స్కోకు జెన్కోకు రిటైర్ అయిన అధికారిని ఎవరైతే పెట్టినో ఆయనకు ట్రాన్స్కోకు కూడా అదనంగా బాధ్యతలు ఇచ్చినావు. ఇవాళ వరంగల్లో ఉండే సిపిడిఎల్కు కూడా కార్తికేయ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఆయనను తొలగించి కూడా రిటైర్ అయిపోయిన అధికారిని పెట్టినావు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అత్యంత కీలకమైన విద్యుత్ శాఖకు మంత్రి లేడు, ఐఏఎస్ అధికారులు లేరు, అందరు రిటైర్ అయిపోయిన వాళ్ళని పెట్టుకొని చుట్టూతో కూసబెట్టుకొని వాళ్ళకు షోలే సినిమా కథలు చెప్పుకుంటా కాలక్షేపం చేస్తున్నాడు క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి గారు. ఎవరైనా అధికారులు క్యాంప్ ఆఫీస్ పోవాలంటే గజగజ వణుకుతున్నారు. దొర ముందల కూర్చుంటే 3:30 నుంచి 4 గంటలు భూ కైలాస్ సినిమా, షోలే సినిమా, శ్రీకృష్ణ తులాభారం లాంటి సినిమాల కథలు చెప్పుకుంటా 3:30 గంటలు కదలకుంటా కూర్చోబెడుతున్నాడు. బాత్రూమ్ పోవడానికి కూడా మాకు కష్టంగా ఉన్నది సార్ అని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఈ రకంగా నువ్వు కథలు చెప్తే ప్రజల కరెంటు కష్టాలు తీరుతాయా? దీనివల్ల ఏమన్నా రాష్ట్రానికి ప్రయోజనం ఉందా? నీ చేతగాంతనాన్ని ప్రజలకు చెప్పకుండా ప్రజల్ని మభ్యపెట్టడానికి తెలుగుదేశం పార్టీని ఆడిపోసుకుంటున్నావు. అల్లుడు మామ ఇద్దరు కలిసి, అల్లుడు ఢిల్లీలో పోయి ఆడిపోసుకుంటుండు, మామ ఛత్తీస్గఢ్ పోయి మా మీద ఆడిపోసుకుంటుండు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు విద్యుత్ కష్టాలు వస్తాయన్నప్పుడు ఏం చెప్పిండు? కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఆయన మీద ఇంతెత్తే ఎగిరిండు. సరే మేము కూడా కేసీఆర్ చెప్పింది నిజమే, చదువుకున్నాడే కదా, చక్కనే చెప్తుండే అనుకున్నాం. ఆయన మాటల్లోనే చెప్పాలంటే 2 పదాలు చెప్తా మీకు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత
నేను ఛత్తీస్గఢ్ విద్యుత్ శాఖ మంత్రితో మాట్లాడాను. డబ్బులు పెట్టి కొనుక్కుంటే తక్షణం 1000 నుంచి 1500 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఛత్తీస్గఢ్కు తెలంగాణకు మధ్య నది మాత్రమే అడ్డం ఉంటుంది. 2.5 నెలల్లో ఒక్క లైన్ వేసుకొని కరెంటు తీసుకోవచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు గ్రిడ్ల లెక్క చెప్తున్నారు. గిడ్ల గురించి మాకు తెలియదా, నేనేమన్నా పిల్లగాన్నా అని చెప్పి కేసీఆర్ స్వయంగా మాట్లాడు. కేసీఆర్ ఇక్కడ పిల్లగాడు కాడు, అక్కడ పెద్దోడు కాదు. ఎందుకు చెల్లని సన్నాసి. ఎందుకంటే నిన్న పోయి మాట్లాడొచ్చి ఇప్పటికిప్పుడు అంత అయిపోయినట్టు దూపైతుంది నీళ్లు తాగాలంటే ఉండు బాయిదవుతా అన్నాడంటే వెనకటి వాడు ఎంగలప్ప. ఈ ఎంగలప్ప కథ అట్లుంది. ఇప్పుడు కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయి, రైతులు చచ్చిపోతున్నారంటే ఇక ఆయన జుయ్యి అని మీది మోటార్లో పోయి ఛత్తీస్గఢ్లో తిరిగి సంతకాలు పెట్టుకున్నామని అంటున్నాడు. ఈ సంతకాలతో ఎప్పుడు కరెంటు వస్తుందో చెప్పిండా? ఈ సంతకాలతో ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ రోజు వాస్తవాలను అన్నిటినీ కప్పిపుచ్చి అంత అయిపోయింది, ఇక కరెంటు వచ్చేసిందని చెప్పుకునే ప్రయత్నం చేస్తుండు. నేను వాస్తవాలను ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా. ఛత్తీస్గఢ్లో చేసుకున్నది అవగాహన ఒప్పందం మాత్రమే. తెలంగాణకి ఇస్తా అన్న 1000 మెగావాట్ల విద్యుత్తు ఆ రాష్ట్రంలోనే ఉత్పత్తి అయితలేదు. మార్చి 2015కు కావచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఇంతవరకు ధర నిర్ణయించలేదు. ధర నిర్ణయించాలంటే తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అప్రూవల్ చేయాలా, అదే విధంగా ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ కూడా అప్రూవల్ చేయాలా దాన్ని. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ కూర్చొని చర్చించుకొని ధర నిర్ణయించిన తర్వాత అది విద్యుత్ అప్పుడు అమ్మకానికి కొనుగోళ్లకు అసలైన ఒప్పందాలు జరుగుతాయి. అవగాహన ఒప్పందం ఏందా అంటే మేము ఇంత పెద్ద బంగ్లా కట్టాలనుకుంటున్నాం, ఇంత పెద్ద కోట కట్టాలనుకుంటున్నాం, కొటేషన్ ఏమంటే వాడు ఎంతో కొంత వేసి ఇస్తాడు, పో ఎంతో కొంత అవుతుందని. గట్లున్నది ఇప్పుడు ఈ అవగాహన. కాబట్టి ఒకవేళ వాళ్ళు కరెంట్ ఇస్తానా తెచ్చుకోనిక లైన్లు ఏడున్నాయి. ఆయన మాటలలో 2 నెలల మధ్యలో గోదావరి అడ్డ ఉంది, అవతలికి ఇవతలికి 2.5 నెలల లైన్ గుంచుతాడట. దున్నపోతు ఏనిందంటే ఎవడో దూడం కట్టేయమన్నట్టు కేసీఆర్ మాటలు. దున్నపోతు ఎవరం కనీసం దున్నపోతు అన్నా వాన పడితే తోకాడిస్తుంది. కేసీఆర్ దున్నపోతు కంటే అసాంటుగా తయారైపోయింది. ఈరోజు ఇంతమంది చచ్చిపోతుంటే వాస్తవాలను ఇంకా కూడా ప్రజలకు చెప్పకుండా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుండు. ఇవాళ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు లైన్ల కోసం ఇప్పుడు టెండర్లు పిలిచింది. ఛత్తీస్గఢ్ నుంచి వార్దా మహారాష్ట్రకు వచ్చి, మహారాష్ట్ర నుంచి నిజామాబాద్లో డిచ్పల్లికి వచ్చి, డిచ్పల్లి నుంచి మహేశ్వరంలో ఉండే 765 కేవీఏ లైన్స్ వేస్తే అప్పుడు ఛత్తీస్గఢ్లో కొనుక్కునే కరెంటు తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది. ఇదంతా చేయాలంటే అన్ని అనుమతులు వచ్చిన తర్వాత 30 నెలలు పడుతుంది. అనుమతులు రావడానికి సంవత్సరం పడుతుంది. నిరంతరం పనిచేస్తే ఈ విద్యుత్ లైన్లు అనేటివి పూర్తి చేయడానికి 5 సంవత్సరాలు పడుతుంది. 5 సంవత్సరాలకు ఇట్లాంటి సన్నాసుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే రైతులందరూ సత్య సమాధులకు పోతారు. ఇట్లాంటి సన్నాసి మాటలు, దద్దమ్మ మాటలు, సోయిలేని మాటలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతాంగానికి చెప్పి మభ్యపెట్టి రైతులను తెలుగుదేశం పార్టీ మీదకి ఉసిగొల్పాలనే ప్రయత్నం చేస్తుండు. ఇది దుర్మార్గమైన చర్య. మేధావులైన తెలంగాణ ఉద్యమకారులు ఆలోచన చేయాలి. వాస్తవ పరిస్థితులు ఇది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో సీలేరుతో సహా అన్నిటికీ 54% వాటా తెలంగాణకు వస్తుంది. ఈ రోజు జూరాలలో, నాగార్జున సాగర్ లో, శ్రీశైలంలో జల విద్యుత్తు ద్వారా ఉత్పత్తి అవుతున్న తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే సీలేరులో ఉత్పత్తి అవుతున్న విద్యుత్